మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మరికొద్దిసేపట్లో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. పవన్ ని కలిసిన తర్వాత బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలశౌరి జనసేన పార్టీలోకి వెళ్లనున్నట్లుగా ఐ న్యూస్ గతంలోనే చెప్పింది. ఇప్పుడు అదే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, వైసీపీ నేత బాలశౌరి కాసేపట్లో అయితే జనసేన కార్యాలయానికి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న మొన్న అయితే మనం ఇదే విషయం అయితే చర్చించడం జరిగింది. ఐ న్యూస్ లో మనం చెప్పిందే నిజమైందని అనుకోవచ్చు అంటారా ఏంటి? రాజకీయాలు అంటే ఎప్పుడు ఎలా మారతాయని అనడానికి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలే ప్రత్యక్షంగా సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం ఇప్పటికే జనసేనలో చేయడానికి లైన్ క్లియర్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు బాలశౌరి ఎంపీ వల్లభనేని బాలశౌరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఎప్పటి నుంచో కూడా అతని సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎప్పుడో అత్యంత ఆప్తుడుగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆప్తుడుగా ఉన్నాడు. అటువంటి వల్లభనేని బాలశౌరి మరి కొద్దిసేపట్లోనే మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుస్తా ఉన్నారు. కలిసి మరి పవన్ కళ్యాణ్ కలవడం వెనక ఆంతర్యం మాత్రం పార్టీలో చేరతారని చెప్పేసి ఖచ్చితంగా స్పష్టమవుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఎప్పుడైతే వల్లభనేని బాలశౌరి అక్కడ ఎంపీగా గెలిచారో, మచిలీపట్నంలో ఎంపీగా గెలిచారో అతనికి అక్కడ పూర్తిగా ప్రాధాన్యత తగ్గింది. అక్కడ ఎక్కడ కూడా అధినాయకుడు గాని లోకల్లో ఉన్నటువంటి నాయకులు గాని కాస్త ప్రాధాన్యత లోపిస్తుందని చెప్పేసి కూడా గత కొద్ది కాలంగా కూడా అతని సన్నిహితుల దగ్గర బాలశౌరి చెప్తానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 జాబితాల లిస్టు వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. అందులో ఎక్కడన్నా బాలశౌరి పేరుంటుందని చెప్పేసి 3వ జాబితా దగ్గర కూడా వెయిట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో 3వ జాబితాలో కూడా అతని పేరు లేకపోవడంతో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత 3 రోజుల క్రితం కూడా ఈ న్యూస్ లో బాలశౌరి జనసేన పార్టీలో చేరతారు ఎందుకంటే అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జనసేనకు బాలశౌరికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ముందుగానే కాపులందరినీ కూడా ఇప్పుడు ముద్రగడ్డ విషయం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, కాపులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి బాలశౌరి కొద్ది రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ బాలశౌరికి సంబంధించినటువంటి కొంతమంది దూతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ని నాగేంద్ర బాబుని కలిసి అన్ని స్పష్టంగా వివరించినట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు లైన్ క్లియర్ చేసుకొని స్పష్టంగా అతను జనసేనలో చేరడానికి క్లియర్ కట్ గా సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బాలశౌరి పవన్ కళ్యాణ్ ని కలవడానికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఆయన మచిలీపట్నం నుంచి ఆల్రెడీ జనసేన కార్యాలయానికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్ తో సమావేశమై ఆ తదుపరి కీలక నిర్ణయం తీసుకొని ఆ పార్టీలో జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మాత్రం రాజకీయ సమీకరణాలు మాత్రం పూర్తిగా మారిపోతా ఉన్నాయి. నాయకులంతా కూడా ఒక దగ్గర నుంచి ఒకటికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు బాలశౌరి చేరికతో కూడా కొంత రాజకీయాల్లో మాత్రం విపరీతమైన చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే సాంబశివరావు, అంబట్రాయుడు, తర్వాత ముద్రగడ, ఇప్పుడు బాలశౌరి, ఇక్కడ క్యాస్ట్ సమీకరణాలన్నీ, క్యాస్ట్ రాజకీయాలన్నీ కూడా ఈక్వల్ అవుతున్నాయని అనుకోవచ్చు అని అంటారా? మరింత మంది ఏమైనా జనసేనలకు వెళ్లే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? మీరు చెప్పినట్టు రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి 3 రోజుల నుంచి అయితే ఏపీలో ఎలాంటి పరిణామాలు మారుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే కాపులంతా కూడా ఒక సమిష్టిగా ఒక తాటిపైకి వస్తున్నట్టు మాత్రం గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం స్పష్టం చేస్తాను. ఎందుకంటే గతంలో కొంత జనసేన పార్టీకి కొంత కాపు వర్గం కూడా వ్యతిరేకంగా ఉండటమే కాకుండా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు మనం కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం. అంటే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి జనసేన నాయకులు వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకులు పవన్ కళ్యాణ్ ని కొంత విమర్శిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కాపులంతా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి కొంతమంది సీనియర్ నాయకులు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఎక్కడున్నటువంటి కాపులు మరికొంతమంది కాపులు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మరికొంతమంది కాపులు కూడా జనసేన వైపు చూస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఒక నాయకుడు దీంట్లో కీలక పాత్ర పోషిస్తూ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ కి దగ్గర చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగమే ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు. మనకి 2014 నుంచి కూడా అతను టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి విషయంలో కూడా చాలా సార్లు
ఆయన లేఖలు రాయడం కూడా జరిగింది. అటువంటిది ఆయన వైసీపీని కాదని చెప్పేసి ఇప్పుడు జనసేనలో చేరుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వైసీపీ నాయకులు అతని ఇంటికి వెళ్ళినా కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్కి చేయకొట్టి జనసేనలో కూడా చేరడానికి సిద్ధం అవుతున్నారు. మరి 2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ తో భేటీ కూడా కాబోతా ఉన్నారు. అయితే ఇటువంటి అంశాల్లో మాత్రం బాలశౌరి తను ఎంపీ బాలశౌరి మాత్రం గ్రౌండ్ వర్క్ చేశారని మాత్రం బయట వినికిడి మాత్రం స్పష్టంగా వినపడతా ఉంది. ఎందుకంటే బాలశౌరికి సంబంధించిన వ్యక్తులు ఆయన వైసీపీలో ఉండగానే కాస్త జనసేనకి పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే బాలశౌరి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా చిరంజీవికి అత్యంత అభిమాని, అదేవిధంగా చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి. అందులో అక్కడ మచిలీపట్నంలో పేర్ని నానికి అదేవిధంగా బాలశౌరికి మధ్య వివాదం నడుస్తా ఉంది. వాళ్ళిద్దరికి గత కొద్ది రోజులుగా కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఎందుకంటే ఈ మధ్య కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా అక్కడ ఉన్నటువంటి పేర్ని నానితో పాటు మరి కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి అతను బాలశౌరి పూర్తిగా టీడీపీకి ఆయన వర్క్ చేస్తా ఉన్నాడు కాబట్టి అతనికి ఈసారి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇదే విషయాన్ని బాలశౌరి దగ్గర కొంతమంది సీఎంఓకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అప్పటి నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బాలశౌరి విషయంలో అంటున్నట్టుగా ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే బాలశౌరి గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. 2002 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో గుంటూరు నుంచే ఎంపీగా పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై అప్పటి టీడీపీలో ఉన్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆయనపై ఓటమి చెందారు. ఆ తర్వాత 2019లో మచిలీపట్నం నుంచి పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు. కానీ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయనకి జనసేన వైసీపీ పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా కరువైంది. అందువల్లనే అతను గత కొద్ది రోజులుగా కూడా పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నట్టు చెప్పచ్చు. చూడొచ్చు ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి చాలా మంది నాయకుల్ని కొన్ని పార్టీ విషయాల్లో కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు ఇప్పుడు అంబటి రాంబాబు గానీ అదేవిధంగా పేర్ని నాని గానీ ఇతర కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పటి వరకు ఇతర పార్టీని బాలశౌరి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం కానీ ఆయన ముందుకొచ్చి ఏ పార్టీని కానీ ఏ నాయకుని కానీ విమర్శించిన పాపాన పోలేదు. దానికి తోడుగా అతను సామరస్యంగా సాంబశివరావు మీరు చెప్పినట్టు పేర్ని నాని లాంటి కీలక నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులందరూ కూడా జనసేన అధినేతనైతే పవన్ కళ్యాణ్ ఏ విధంగా విమర్శించారో అనేదైతే మనం చూసాం. వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు, లేకపోతే కాపుల విషయానికి కూడా క్యాస్ట్ టార్గెట్ చేసుకొని కూడా కాపుల రాజకీయాలను అయితే కాపు విలువలను అయితే తాకట్టు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా సభాముఖంగా చెప్పిన పరిస్థితులు కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలోనే జనసేన ఎంతవరకైనా పుంజుకుంది అని అనుకోవచ్చు అంటారా? వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళందరూ కూడా ఈ రోజు జనసేన టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు అని అనుకోవచ్చంటారా? కొంతమంది వైసీపీ నాయకులు కీలక నేతలు కూడా ఈ రోజు జనసేన టీడీపీ కూటమికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాజకీయాలు అయితే ఏపీలో కుల సమీకరణాల మీదనే నడుస్తా ఉన్నాయి. కాబట్టి ప్రతి కులానికి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా కాపు సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గాలు అన్ని కూడా కుల సామాజిక వర్గాల మీదనే ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి కూడా తమ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ కావాలి, ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా దీనిపై చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే కాపులే కొంతమంది అతనికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియా వేదిక కూడా చాలా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది కావచ్చు. కానీ ఈ నేపథ్యంలోనే కాపులు ఇప్పుడు ప్రతి పార్టీలోని ఇప్పుడు వైసీపీలో చూడొచ్చు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయాలంటే ఖచ్చితంగా ఏదన్నా పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా బహిరంగ సభలో ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేసినా గానీ సరాసరిగా పేర్ని నాని గాని అంబటి రాంబాబు గాని వచ్చి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటిది అదే విధంగా పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ ఏదన్నా ప్రభుత్వంపై ప్రశ్నించినప్పుడు కొంతమంది కాపు నాయకులు లెటర్ల రూపంలో కావచ్చు కొంత విమర్శలు చేసే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ కి కాపు సామాజిక వర్గం నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకుండా అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా దానికి సూచికలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం విషయం మనం చూసుకోవచ్చు. కొద్ది రోజులుగా కూడా చెప్పుకుంటా ఉన్నాం. అసలు ముద్రగడ్డ పద్మనాభం జనసేనలో చేరితే అసలు టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ ముద్రగడ్డ పద్మనాభం ఒక స్టేజీ ఎలా పంచుకుంటారు? 2014 నుంచి వాళ్ళు విమర్శలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి అక్కడ వైసీపీలో పరిణామాలు బాగలేవు కాబట్టి ఇప్పుడు జనసేనకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలని ఒక కాపులంతా ఒక తాటిపైకి వచ్చి ఈ రోజు ముద్రగడ్డ పద్మనాభం జనసేనలో చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఎంపీ బాలశౌరి కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ కి ఆ సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో చేరుతున్నట్టుగా ఒక సమాచారం అయితే, మరోపక్క అక్కడ ఆయనకి మచిలీపట్నంలో ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ప్రాధాన్యత లేకపోవడం, పేర్ని నానితో వివాదాలు ఉండటం, ఇవన్నీ కూడా
ప్రధాన కారణాలుగా అయితే తెలుస్తా ఉన్నాయి. మరి ఎందుకంటే పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతా ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఆవిర్భావం మొదలైందో ఉమ్, అప్పటి నుంచి కూడా వల్లభనేని బాలశౌరి మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఆయనతోటే ప్రయాణం చేస్తాను. వాడు అత్యంత సన్నిహితుడు. ఉమ్. మరి అట్లాంటి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదంటే కాస్త వాళ్ళు మనస్తాపానికి చెంది ఆ పార్టీ వీడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు నిన్న పార్థసారథి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అంతా ఇప్పుడు వల్లభనేని బాలశౌరి కావచ్చు, మరి నిన్న అత్యంత దగ్గరగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నారు. కాపు రిజర్వేషన్లు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫైట్ చేశారు. అదే విధంగా ముద్రగడ్డ పద్మనాభం, అదే దానికి తోడు 2019లో వైసీపీ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే ఇప్పుడు మరి కాపు సామాజిక వర్గం అంతా ఒక తాటిపైకి వచ్చి ఈ రోజు అందులో భాగంగానే బాలశౌరి జనసేనలో చేరడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ తో మరి కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ శంషీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.